హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. తెలంగాణ రాజకీయాల్లో 2026 సంవత్సరం సరికొత్త సమీకరణాలకు వేదిక కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ కంటే సొంత ఇంటి నుంచి వచ్చే ముప్పు అతిపెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ సస్పెన్షన్ గురైన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. వెనక్కి తగ్గేది లేదంటూ పోరాటం చేస్తుంది కవిత. తెలంగాణ ఉద్యమ కాలం నుండి తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక సారథిగా కవితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మహిళా గలంగా ఆమె కీలకంగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలుసు. కారణాలు ఏవైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె జాగృతి పేరుతో రాజకీయం చేస్తున్నారు. అది రాజకీయ పార్టీ కాదు, ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. కొత్త ఏడాదిలో ఆమె సొంతంగా పార్టీని ప్రకటించి మరింతగా క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్కు పరోక్షంగా పెనుగండంగా మారుతుందని తెలుస్తోంది. ఇది కేవలం రాజకీయ చీలిక మాత్రమే కాదు, కేసీఆర్ స్థాపించిన పార్టీకి నైతిక సెంటిమెంట్ పరమైన దెబ్బగా పరిగణించే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో 1 లేదా 2% ఓట్లు వ్యత్యాసమే అధికార మార్పిడికి కారణమవుతుంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం తేడా చాలా స్వల్పంగా ఉంది. కవిత పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 4 నుండి 5% ఓట్లను చీల్చగలిగితే అది నేరుగా బీఆర్ఎస్కి గెలిచే స్థానాలపై ప్రభావం చూపుతుంది. బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకులో మహిళలు, సాంస్కృతిక సంఘాల కీలక పాత్ర పోషిస్తారు. కవిత తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఓట్లు చీలిపోయి అల్టిమేట్గా కాంగ్రెస్ లేదా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆమె వైపు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆమెకున్న పట్టు పార్టీకి నష్టం కలిగించవచ్చు అంటున్నారు. కేడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక అయోమయానికి గురైతే పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది. కేసీఆర్ ఇమేజ్ను నమ్ముకున్న కార్యకర్తలు కుటుంబంలోనే చీలిక వస్తే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. కవితను తమ దారిలోకి తెచ్చుకోకపోతే లేదా ఆమెను పార్టీలో సముచిత స్థానంలో సంతృప్తి పరచకపోతే బీఆర్ఎస్ మనుగడకు పెద్ద సమస్యగా మారుతుంది. పార్టీకి విఘాతం కలగకుండా ఉండాలంటే కుటుంబ సమన్వయం కంటే కూడా రాజకీయ సమన్వయం అత్యవసరం. ఆమెను దూరం పెట్టడం వల్ల వచ్చే నష్టం కంటే ఆమెతో కలిసి ప్రయాణించడం వల్ల కలిగే లాభాలను పార్టీ అధిష్టానం బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. 2026లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వాడుకుని పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు ఈ అంతర్గత సంక్షోభం అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.